తిరుమలలో గోవింద అనే నామం ఎలా పుట్టిందో మీకు తెలుసా? శ్రీనివాసుడు ఒకరోజు గోవు పాలు కావాలని అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళగా, స్వామి, భార్యతో కలిసి వస్తేనే గోదానం చేస్తాను అని ముని నియమం పెట్టారు. పద్మావతి అమ్మవారితో వివాహమయ్యాక స్వామి ఆమెతో కలిసి మళ్లీ వెళ్లారు. కాని అప్పుడు అగస్త్యుడు అక్కడ లేడు. ఆచార్యుల అనుమతి లేనిదే ఆవును ఇవ్వలేమని శిష్యులు చెప్పడంతో శ్రీనివాసుడు మౌనంగా తిరిగి 7 కొండల వైపు నడక సాగించారు. మహర్షి తిరిగి వచ్చి విషయం తెలుసుకుని, సాక్షాత్తు దైవమే తన ఇంటికి వచ్చి వెళ్లిపోయారా అని ఆవేదనతో ఒక ఆవును తీసుకుని స్వామి వెనక పరుగు తీశారు. దూరం నుంచి స్వామిని చూసి ఇలా పిలిచారు, స్వామి, గోవు ఇందా, స్వామి, గోవు ఇందా. గోవు అంటే ఆవు, ఇందా అంటే తీసుకో. ఆ భక్తి పారవస్యంలో పదే పదే అరిచేసరికి ఆ మాటలు కాస్త గోవిందా గోవిందాగా మారిపోయాయి. అది విన్న స్వామి నవ్వుతూ వెనుతిరిగి చూసి ఆ గోవును స్వీకరించారు. మునీంద్ర, నీవు తెలియకుండానే నా అత్యంత ప్రియమైన నామాన్ని జపించావు. ఈ కొండలపై నేను ఇకపై గోవిందుడిగానే పిలువబడతాను అని స్వామి వరమిచ్చారు. మరి మీరు కూడా ఆ గోవిందుడి భక్తులైతే వెంటనే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.